మద్యం సిండికేట్ మాఫియా ఈ పేరు వింటేనే భయంతో కూడిన అలజడి మొదలవుతుంది. అన్యాయాన్ని ఎదురించాల్సిన అధికారులే ఈ మాఫియా జూలికి వెళ్లాలంటే వణుకుతారు. ఇక దీనికి ఒకే ఒక్క కారణం రాజకీయ అధికారం. ఏ పుట్టలో చేయి పెడితే ఏ పాము కుడుతుందో అనే భయం. తమ అధికారాన్ని కూడా మరిచి అన్యాయానికి తలొంచాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటి మద్యం సిండికేట్ మాఫియా గుట్టును బీఆర్కే న్యూస్ ఛానల్ బట్టబయలు చేసింది. చీకటిలో రాజ్యమేలుతున్న ఈ దోపిడీ వ్యవస్థ రహస్యాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ చీకటి సత్యాలను బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా తెలుసుకుందాం. తూర్పు గోదావరి జిల్లాలోని మద్యం సిండికేట్ మాఫియా వ్యవహారం మరోసారి రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రత్యేకంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ పరిసరాల్లో ఈ మద్యం సిండికేట్ మాఫియా రాజ్యమేలుతోంది. నిజానికి ఈ దోపిడీ వ్యవస్థ ఇప్పుడిది కాదు, ఏళ్లుగా సాగుతుంది. కానీ ఈసారి అయితే బాటిల్లోకి నేరుగా ₹10 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఇక ఈ విషయం మేం చెప్పడం లేదు, స్థానిక ప్రజలే కోడెక్కుస్తున్నారు. బహిరంగంగా బేరాలు మాట్లాడుకుంటూ భారీగా వసూలు చేస్తున్నారని సోషల్ మీడియా హెడ్లైన్స్ గా నిలుస్తున్నాయి. దోపిడి బాటిల్లో కాదు, నాయకుల చేతుల్లో ఉంది. ఇదే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో, చర్చల్లో, ఇక మీడియాలో, డిబేట్లలో గట్టిగా వినిపిస్తోంది. ఈ వివాదం వెనుక రాజకీయ పెద్దలు ఉన్నారనే చర్చ నడుస్తున్న సమయంలో ఒకేసారి బయటపడిన ఆడియో క్లిప్స్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రజల్లోనూ షాకింగ్ వేన్స్ వేస్తున్నాయి. ఇక ఆ ఆడియో క్లిప్స్ లో సిండికేట్ సభ్యులు, స్థానిక రాజకీయ నాయకులు, ఎక్సైజ్ సిఐ ప్రత్యక్షంగా బేరాలు మాట్లాడుకుని వాటాలు పంచుకుంటూ కేసులు పెట్టడం పైన వాణిజ్యం చేస్తున్న శబ్దాలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక ఆడియోలో అక్షరాల ఇలా ఉంది: రేట్ ఫిక్స్, వాటా ఫిక్స్ ఇవ్వాలి లేకపోతే కేసులు పెట్టాలి అని ఒక ఎక్సైజ్ సిఐ స్వరం స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయాలు బయటకు రాకుండా మీడియాకి నెలకు 4 లక్షల ముడుపులు ఇస్తున్నాం అని సిండికేట్ వాయిస్ సూటిగా చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే కొన్ని మీడియా ఛానల్స్ కూడా మద్యం సిండికేట్ మాఫియాకు కొమ్ము కాస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆడియోలో వచ్చిన మరో లైన్: వారంకి ఎన్నో పెద్ద బాటిల్స్, మీడియాకి దక్షిణగా ఈ ఒక్క మాటే నగరంలో మీడియా వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. అసలు ఆ మీడియా పెద్దలు ఎవర్రా అన్న ప్రశ్న ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తోంది. ఇది కేవలం మద్యం దోపిడీ కాదు, సూటిగా సిస్టమ్ మొత్తాన్ని నడిపిస్తున్న అవినీతి నెట్వర్క్ అన్నది జగమెరిగిన సత్యం. ఇక ఈ ఆడియోలు బయటకు వచ్చిన రోజే రాజమండ్రి రాజకీయాలు, జిల్లా ఎక్సైజ్ విభాగం, స్థానిక మీడియా మొత్తం ఒక్కసారిగా టార్గెట్ పాయింట్ అయ్యాయి. రాజానగరం టీడీపీ నాయకుడు బర్ల బాబురావు ఏకంగా బాంబే పేల్చారు. తన ఫేస్బుక్ అకౌంట్ లో వరుస పోస్టులు చేస్తూ రోజుకు ఒక నిజం బయట పెడతా అంటూ మద్యం సిండికేట్, ఎక్సైజ్ అధికారుల వ్యవహారాలను బహిర్గతం చేస్తూ హడావుడి సృష్టించారు. రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూడా ఈ విషయంపై సూటిగా ఇలా ప్రశ్నిస్తున్నారు. అధికారులు, నాయకులు నోరు మదపలేకపోతున్నారా? అది నిజమేనా, అబద్ధమా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆడియోలో కుండ బదులు కొట్టినట్లు వినిపిస్తున్న పేర్లు రాజమండ్రి సిట్ అధ్యక్షుడు మచ్చి రాంబాబు, కిలపర్తి శ్రీను ఏఐ ఆడియోలుగా తెలిసింది. కానీ ఈ విషయాన్ని అధికారులు నిరూపణ ఎందుకు చేయడం లేదు, ఎందుకు అసలు విచారణ ప్రారంభించడం లేదని స్థానికులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇక నిజానికి రాజమండ్రి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్వయంగా నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపుల్లో మచ్చి రాంబాబు, కిలపర్తి శ్రీనివాస్, మేకా రమేష్ ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరికీ ఏ రకమైన అర్హతలు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ నిర్వహించే వాట్సాప్ గ్రూప్ లోకి వచ్చారని టీడీపీ ప్రతినిధి బర్ల బాబురావు బహిరంగానే ప్రశ్నిస్తున్నారు. హలో సార్, చెప్పండి. అది నిన్న వాళ్ళు మీరు కూర్చున్నా ఎవరు మనవాళ్ళనే 16లో నేను మధ్యరాంబాబు, ఒక్కడి మొదలైన మేక రమేష్ వాళ్ళు మీ అంతానే ఎమ్మెల్యేకి అమౌంట్ ఏదో సెట్ చేసి మొత్తం మాట్లాడుకుని ₹10 పెంచి ఆడటం ఎలా అన్నది బాగా చూస్తాడు ఆయన అన్ని. మనకి ఇప్పుడు మనిషికి 40 చెప్తున్నాం, చాలా మంది ఇచ్చారు. ఎంతంటే ఒకటి 40 పెరిగిందండి. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలి, డిపార్ట్మెంట్కి ఏం చేయాలన్నది లెక్కలు ఉంటాయండి. మనం భయపడట్లేదు. ₹100 స్టాండ్ మీద రాసుకుని మనం ఏమనుకున్నాం అన్నీ అది ఎమ్మెల్యే పెట్టండి అంతే. 20 మందితో మాత్రం మాట్లాడించి ఎమ్మెల్యేతో దగ్గర పెట్టి అది చేద్దాం అన్నాడు. అది కొద్దిగా మీరు 11 టైం కొద్దిగా మేక రమేష్ పంపించేస్తారా? సరే అండి, నేను ఏదో టైంలో తీసుకొస్తాను.
సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అది 120 సార్, ఫిగర్ 1 పంపారంట. 1 అవును సార్, అవును 1 పంపించాము. చెప్పండి సిఏ గారికి. లేదు సార్, సిఏ గారికి పక్కన ఉన్నారు 120 అంట. ఏంటి ఆఫీసర్? సార్ డాడీ అయితే నువ్వు పర్మిట్ రూమ్ పెట్టకుండా నువ్వు దేనికి ఇస్తున్నావు డబ్బులు అని అడిగారు సార్. అడిగితే అందరితో పాటు మనం మాట్లాడుకున్నాయా అసలు? సిటీలో పర్మిట్ రూమ్ ఆడుతాడండి. వీళ్ళు పడి ఏదో రేట్ ఫిక్స్ చేశారు. అసలు మనం ఇందులోనే ఇన్వాల్వ్ అవ్వలేదు, ఈ రోజు వరకు ఏం చేయలేదు. ఏంటంటే అందరితో పాటు వెళ్ళాలి, మనం అవుట్ 1 అవుట్ ఉండకూడదు అని చెప్పేసి ఇంకా నేను కన్విన్స్ చేసుకొని డాడీతో మాట్లాడి అమౌంట్ ఇంకా ఆయన అయితే 50,000 అన్నారు. లేదు డాడీ సిఏ గారు చెప్పింది కరెక్టే. నేను ఇప్పుడు ఎవరికి తగ్గించి ఇవ్వమంటారు చెప్పండి మరి. అంటే మీరు 20 ఇస్తారని వాళ్ళు తెలియకుండా లెక్కేసుకోరు కదా ఆఫీసర్లో. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మీకు అర్థమవుతుందా? ఆడు ఏముందో 27 షాపులు లెక్కేసుకుని మమ్మల్ని అడుగుతున్నారు కానీ పైన. ఇప్పుడు మీరు STF కొట్టి తీసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ మంత్లీలో మాట్లాడుకోవాలి మీరు అందరూ. ఇవన్నీ ఆయన లెక్కేసుకుంటారు కదా సార్, దాని గురించి అడుగుతున్నాను తప్ప మనకు వచ్చేది ఏముండదు ఇందులో. మంత్లీలో ఎలా జరుగుతుంది సార్? ఏమంటున్నారు? చెప్పారండి, ఇంకా మన వాళ్ళు కూర్చోలేదు, కూర్చుంటారంట. ఒకసారి ఇది కూడా పంపించేయండి, అలాగే ఇచ్చేద్దాం సార్. నేను 1 రూపాయి తిన్నదేం లేదు సార్ దీనివల్ల. వాళ్ళు నాకు అనుకో మీరు ఫోన్లే కదండి అని చెప్తున్నాను అని నేను పెట్టుకోవాలి. ఇది అనుకోరనుకో, మీరు ఇవ్వలేదంటే మీరు బాబరాజు గారు వాళ్ళు అలాగే ఇవ్వలేదని ఆ లెక్కలో చెప్పేసుకుంటాను. వాళ్ళ 2 షాపులు మీరు లెక్కేసుకోండి సార్, వాళ్ళు డబ్బులు ఎవరో వాళ్ళ మీద మేము కేసు రాసామని చెప్పేసాం. మిమ్మల్ని లెక్కేసుకుంటారు కదా, 20 నేను పెట్టుకోవాలని తప్ప, లేకపోతే మిమ్మల్ని ఎంతసేపు అడగను కూడా. ఆలోచించండి మీరు. ఎక్సైజ్ అధికారులు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారా అంటే చేస్తున్నట్టుగానే మనకి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాజమండ్రిలో స్వయంగా ఒక వాట్సాప్ గ్రూప్ నడుపుతూ దాంట్లో లైసెన్స్డ్ కాకుండా, నౌకర్నామా కాకుండా ఉన్న 35 మందిని గ్రూప్ గా పెట్టుకొని ఎక్సైజ్ కార్యాలయంలో జరుగుతున్న రహస్యాలన్నీ కూడా ఆ గ్రూప్ కి అందజేస్తున్నట్టుగా చాలా స్పష్టమైన ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే రాజమండ్రిలో మద్యం మాఫియాతో మాకు సంబంధం లేదని రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ మధ్య రాంబాబు చెప్పడం మనందరికీ తెలుసు. అలాగే తిరుపతి శ్రీనివాసు మద్యం షాపులతో నాకు ఎలాంటి సంబంధం లేదని అతను కూడా చెప్పాడు. అలాగే మేకా రమేష్, ఆకుల శ్యాము, నక్క దేవి, ఇలా చెప్పుకుంటూ పోతే జాతి రత్నాలన్నీ కూడా మద్యం షాపులతో సంబంధాలు లేవని చెప్పారు. ఈవేళ రెడ్ హ్యాండెడ్ గా మనకి దొరికింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే అడ్మిన్ గా ఉండి ఈ గ్రూప్ మెయింటైన్ చేస్తూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న రహస్యాలన్నీ ప్రతిరోజు వాళ్ళు ఈ గ్రూప్ లో పెట్టి ఈ మాఫియాకి విషయాలన్నీ తెలియజేయడం నేరం కదా అని అడుగుతా ఉన్నాను. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి డిపార్ట్మెంట్ సమాచారం అంతా బయట వాళ్ళకి ఇస్తున్నారంటే ఎంత ముడుపులు, మీరు కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుంటున్నది నిజం కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు పత్రికా ముఖ్యంగా చెప్పాలి, ఇవన్నీ ఎవరై? ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరు? సాక్షాత్తు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో సిఐ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఈ గ్రూప్ అడ్మిన్ గా ఉన్నారు. ఈవేళ గవర్నమెంట్ సమాచారం బయటకు అవడం చట్టరీత్యా నేరం అని మీకు తెలుసా లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ప్రస్తుతం అయితే తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే ఈ యొక్క మద్యం మాఫియా అయితే ఉందో ప్రస్తుతం కూడా ఈ యొక్క సత్యాంశంగా ఆడియోలు ఏదైతే లీక్ అయ్యాయో పూర్తిగా కూడా ఒక సత్యాంశంగా మారిందని చెప్పవచ్చు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో యొక్క మద్యం మాఫియా ఆగడాలకు అంతు అదుపు లేదని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క మద్యం మాఫియా ద్వారా ప్రస్తుతం నడుస్తున్న విధానంలో అయితే 39 షాపులు ఉన్న యొక్క మద్యం షాపులు సిండికేట్లు అయితే మాత్రం పూర్తిగా కూడా దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో 39 షాపులు ఉన్న ఈ యొక్క మద్యం సిండికేట్ వ్యాపారులు ప్రభుత్వం ద్వారా నడుస్తున్న షాపులు
ప్రైవేటు వ్యక్తుల ద్వారా వారు ఏర్పాటు చేయడంతో 80 లక్షల నుండి కోటి రూపాయల వరకు కూడా ఈ యొక్క ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వారు షాపుల లైసెన్సుల ద్వారా లక్కీ డ్రాల ద్వారా దక్కించుకోవడం జరిగింది. అయితే అదే కోణంలో చూసుకున్నట్లయితే అప్పటిలో ప్రభుత్వం 20% వరకు ఏదైతే వారికి పర్మిషన్ ప్రకారం 20% వారికి ఇస్తానంటూ ఇప్పుడు 14% ఇవ్వడంతో కూడా ఈ యొక్క మద్యం సిండికేట్ వారు అందరూ కూడా రోడ్డు పడే పరిస్థితి ఉన్నారు. అదే కోణంలో ఈ యొక్క ప్రస్తుతం రాజమండ్రి రూరల్లో మద్యం సిండికేట్ లో జరుగుతున్న ఈ అక్రమాల పూర్తిగా కూడా ఈ యొక్క లంచాల బారిన పడి మద్యం ఏదైతే మందు బాబులు ఉన్న వారికి ఒక క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయల నుండి 20 రూపాయలు పెంచి పూర్తిగా కూడా దోపిడీ చేయడం జరుగుతుంది. అయితే ఇదే స్థితిలో చూసుకున్నట్లయితే పూర్తిగా మద్యం వ్యాపారస్తుల్లో ఈ యొక్క జరుగుతున్న అవినీతి కోణంలో చూసుకున్నట్లయితే ప్రతి షాపు నుండి కూడా 10,000 రూపాయలు చొప్పున నెలకు 39 షాపుల నుండి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే 1,12,90,000 రూపాయలు యొక్క నెలకి మద్యం షాపుల నుండి వసూలు చేసి యొక్క అధికారులకి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులకి అదే విధంగా మీడియాకి అదే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి పోలీసు వారికి కప్పం కొడుతున్న పరిస్థితి. దీనికి ఏదో రూపాయి లాభం వస్తుందని చిన్నకారి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ యొక్క మద్యం ద్వారా ఏదో వ్యాపారం చేసుకుందన్న వారికి ఈ రోజు పోలీసుల ఒత్తిడితో పూర్తి స్థాయిలో రోడ్డున పడడం జరిగింది. ఎక్కడ వారికి ఇవ్వాలి ఈరికి ఇవ్వాలని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి నెలకి 1,40,000 రూపాయలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని చెప్పేసి కప్పం కట్టాలన్నట్టుగా వారైతే డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే మనం పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే అదే విధంగా మీడియాకి ఎంత వాస్తవం ఉందో ఎవరైతే కొత్తపల్లి బాలు కూడా ఇప్పటికే దీన్ని మీడియా కూడా మేము ఇస్తున్నామని చెప్పడం జరిగింది. తాజాగా రిలీజ్ అయిన వీడియోలో కూడా ఆడియోలో ప్రస్తుతం అయితే ఎవరైతే కిలపక్తిని కూడా మీడియాని దాన్ని మన అందరినీ కూడా మనం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మీడియా కూడా ఇవ్వాలి, మీరు కంగారు పడవద్దు, ఇదంతా కూడా మీరు డబ్బులన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం లెక్కలు చెప్తారని చెప్పి చెప్పడం జరిగింది. 1,40,000 రూపాయలు ఒక షాప్ నుండి వసూలు చేయాలంటే 1,12,90,000 రూపాయలు తెలుస్తుందంటే ఏ రకంలో కుంభకోణం జరుగుతుంది. రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పూర్తి స్థాయిలో జరుగుతున్న మద్యం మాఫియాపై ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదంతా ఒక్కటైతే ఈ యొక్క మద్యం మాఫియా చేస్తున్న ఆగడాలను ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ నాయకులు దీన్ని బట్టబయలు చేస్తున్నారంటే అదొక రకంగా మనం చెప్పవచ్చు. కానీ అధికార పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు బర్ల బాబురావు అదే రాజానగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కాబోతున్న అదే బీసీ సంక్షేమ సంఘం తూర్పుగోదావరి జిల్లా నాయకుడు అయినటువంటి బర్ల బాబురావు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఉన్నారో అధికార పార్టీలో నాయకులు ఎవరైతే ఉన్నారో చోటా నాయకుల ద్వారా జరుగుతున్న యొక్క మద్యం సిండికేట్ పై పూర్తిగా కూడా తన ఖాతాలో ఫేస్బుక్ ఖాతా ద్వారా కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా కూడా అందరికీ తెలియజేశారు. ఇప్పటికే చర్చకి మీరు వస్తారా లేకపోతే నేను రమ్మంటారా అంటే కూడా సవాలు కూడా విసరడం జరిగింది. కోర్టును ఆశ్రయించడం జరిగింది. అలాగే కోర్టులో కూడా ఫిల్లు వేసి దీనిపై పూర్తిగా ఎవరైతే ఎక్సైజ్ సీఏ ఉన్నారో ఎవరైతే యొక్క నాయకులు ఎవరైతే మధ్య రాంబాబు అలాగే విధంగా కిలపర్తి శ్రీనివాసు మేకా రమేష్ ఇటువంటి వారందరినీ కూడా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగానే ఆయన పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఫేస్బుక్ ఖాతా ట్విట్టర్ ద్వారా కూడా ఆయన ఈ యొక్క ఏదైతే ఆడియోలు కూడా రిలీజ్ చేసి పూర్తి కూడా సవాలు విసురుతున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడు ఒక విశ్లేషణ రాజకీయ నాయకుడు టీడీపీ నాయకుడు బర్ల బాబురావు అలాగే ఈ అధికార పార్టీలో ఒక సత్యం సంబంధాలు బంధుత్వాలు కలిగినటువంటి బర్ల బాబురావు ఈ రోజు రోడ్డెక్కి ఈ యొక్క మద్య మాఫియాని ఆగడాలను అరికట్టాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఒక ఉద్యమాన్ని కూడా తెరలేపుతున్న పరిస్థితుల్లో అయితే మాత్రం అధికారులు ఎప్పటికి కూడా నోరు మెదపడం లేదని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఏదైతే మనం ఇప్పుడు బీఆర్కే ద్వారా ఎక్స్క్లూజివ్ గా ఏదైతే ఆడియోలు మనం చూపించామో బాహ్య ప్రపంచాలకు చూపించామో ఆ యొక్క ఆడియోలు ఇప్పటికీ ఇక మధ్య రాంబాబు కానీ యొక్క అధికార పార్టీ నాయకులు అది కాదు ఏ వీడియోలు అని చెప్పేసి అంటున్నారు. ఓకే ఒక నిమిషం ఏ వీడియోలు అని కూడా అనుకుందాం. కానీ మరి ఎందుకు అధికారులు ఇంతకాలం వ్యాప్తం చేస్తున్నారు? ఎవరైతే ఫేస్బుక్ లో సామాజిక మాధ్యమాలు ఆడియో లీక్ చేసినప్పుడు వారి మీద కేసులు ఎందుకు పెడతాం లేదు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే ఇది నిజమా? నిజం కాకపోతే మరి ఎందుకు అధికారులు వారి మీద చర్య తీసుకోవట్లేదు? ఎప్పటికీ కూడా రాష్ట్ర ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా కూడా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాటిపై కూడా పూర్తి విచారణ జరుపుతూ అదే విధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు చేసే పని కరెక్ట్ కాదు, మీ యొక్క అక్కడ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మీరు అక్కడ స్క్రిప్ట్ ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ ఏదైతే మీరు చేసే విధానాలు కూడా తప్పుదోవ పడుతున్నారని చెప్పేసి ఇప్పటికే పత్రికగా కూడా హెచ్చరించడం జరిగింది. కానీ
ఏది చూసుకున్నా అయితే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో అలాగే రంగంపేట ఏరియా కూడా ఉంది, అలాగే అది చుట్టుపక్కల ఏరియాలో అన్ని కూడా యథేచ్ఛగా హైవే రోడ్లలో మద్యం షాపులు విక్రయిస్తూ పూర్తి స్థాయిలో గుడి బడి ఏది కూడా కాండు రాకుండా గుడి పక్కన బడి పక్కన ఏర్పాటు చేయడింది. ఒక గుడికి ఒక మహిళ వెళ్ళాలంటే ఏదో భయం, ఎక్కడ తాగేసి ఆ మందు బాబులు మీద పడతారో అని చెప్పేసి దైవభక్తితో గుడికి వెళ్ళే మహిళకి భయం, ఒక స్కూల్ విద్యార్థులకి భయం, ఎవరైతే ఏ మందు బాబుల మీద వచ్చి పడతారో అని చెప్పేసి దిక్కి బిక్కమంటూ స్కూల్కి వెళ్ళే విద్యార్థులు భయం, ఒక వృద్ధుడికి భయం, ఏదైతే ఏ మందు బాబులు వారు తప్పు తాగి మా మీద పడతారో అని చెప్పేసి ఆ రోడ్డు వెళ్ళడానికి భయం. గుడి లేదు, బడి లేదు, ఏదీ లేదు, ఎక్కడ చూసినా సరే మద్యం ఏలుతూ ఉంది. ఉదయం ప్రభుత్వం గారు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మద్యం వ్యాపారాన్ని విక్రయిస్తూ, అది కాకుండా అక్రమంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో క్వార్టర్ బాటిల్ మీద 10 రూపాయలు 20 రూపాయలు లాభార్జన చేసుకుంటూ కూడా ఎవరైతే పేద మధ్య తరగతి వారిని పూర్తి స్థాయిలో అయితే మాత్రం వారు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే చూస్తున్నాం మనం, ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారి పరిస్థితి చూస్తుంటే నీకెంత నాకెంత అన్నట్టుగా కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో మీడియాలో కూడా పూర్తి కనబడడం జరిగింది. ఎవరైతే సీఏ ఎక్సైజ్ సీఏ రెడ్డి త్రినాథ్ కూడా ఈ రోజు ఎవరైతే సిండికేట్ సంబంధించిన ఒక మధ్యతరగతి సంబంధించిన సిండికేట్ ఆవేదన కూడా సార్ నేను కట్టలేను, 1,20,000 1,20,000 అనేది కట్టలేను సార్, ₹1,00,000 పంపించారంటే తప్పదు, మీరు 1,20,000 కమిట్మెంట్ ఇచ్చారు కట్టాలి, లేదంటే ఎవరైతే బాధ్యత గారు వారి మీద కేసు పెట్టామో అలాగే మీ మీద కూడా కేసు పెడతామని చెప్పేసి హెచ్చరించడం, అంటే ఒక ద్వారంలో అతను హెచ్చరించడం, ఇండైరెక్ట్ గా అతను హెచ్చరించడం జరుగుతుంది. ఇదే కాలంలో చూసుకున్నట్లయితే మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఈ మద్య వ్యాపారస్తులు చేస్తున్న బెల్ట్ షాపులు, ఈదికి ఒక బెల్ట్ షాపు, పూటకు బెల్ట్ షాపు, సందుకు ఒక బెల్ట్ షాప్ అనేది ఏర్పడడం జరిగింది. బెల్ట్ షాపు కనబడితే బెల్ట్ తీస్తారన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలను తొంగలో తొక్కుతున్న అధికార పార్టీ వారని చెప్పేసి ఇప్పటికే ప్రజలందరూ కూడా చాలా వరకు ప్రజలందరూ కూడా ఉత్తరమైన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ప్రజల్లో ఇప్పటికే కూడా ఆగ్రహం వ్యక్తమైంది, ఉద్రిక్త వాతావరణంతో ఉద్యమం చేపట్టే ద్వారంలో కూడా రోడ్డుపైకి వస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళలు ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక విద్యార్థులు స్కూల్ కి వెళ్ళాలన్నా, ఒక స్కూల్ కి 100 మీటర్ల దూరంలో ఉండాలి, ఒక గుడికి 100 మీటర్ల దూరం ఉండాలన్న ఈ మాటలాగే ఉన్నాయి తప్ప చేతల్లో లేదు. ఎక్సైజ్ అధికారులు పూర్తి స్థాయిలో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మక నీరెత్తట్లు వ్యవహరిస్తున్నారు. రంగంపేట మండలంలో చూసుకున్నట్టే ఒక ఏదైతే రోడ్డు పైన ఉన్నవాడు బెల్ట్ షాపులకి డైరెక్ట్ గా మన బీఆర్కే లో కూడా చూపించడం జరిగింది. బెల్ట్ షాపులు ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి పూర్తిగా 2-3 సంచుల బండి పెట్టి ఎక్స్క్లూజివ్ గా మన వీడియోస్ కూడా చూపించడం జరిగింది. అయితే ఎక్సైజ్ ఏమంటున్నారు పూర్తి స్థాయిలో అదే లేదు, మీరు కంప్లైంట్ ఇవ్వనున్నారు తప్ప షాపులకి వెళ్ళి అయితే మాత్రం ఎటువంటి శాఖలు చేయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగట్లేదు. కానీ సామాన్యుడు పొట్ట కూటి కోసం ఏదో ఒక నాటు సారా పరంగా లెక్కేసిన ఏదో పొట్టకోసేసిన వారిని తీసుకొచ్చి కేసులు చూపించుకుంటున్నారు. అంటే నెలకి మేము కేసులు చేస్తామని చూపించాలి కాబట్టి సామాన్య మధ్యతరగతి వాళ్ళు తీసుకొచ్చి కేసులు చూపిస్తున్నారు తప్ప ఏపీలో ఉంటున్న బడాబాబులను అయితే మాత్రం పట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు. ఇక్కడ నెలకు వచ్చి 1,20,000 వస్తుంది, 1,12,90,000 రూపాయలు ఈ మద్యం షాపుల నుండి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రోడ్ నుంచే వస్తున్నాయంటే ఇక మిగతా 7 నియోజకవర్గాల్లో కాదు ఆంధ్రప్రదేశ్ లో ఈ నియోజకవర్గాల పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎంత మద్యం మాఫియా జరుగుతుందో మనం ఈ విశ్లేషణ ద్వారా చేయొచ్చు. వారు చేస్తున్న తప్పుల్ని కప్పిచిప్పుకోవడానికి ఆడియోలు వచ్చిన తర్వాత ఏఐ వీడియో అది అన్నప్పుడు అధికార పార్టీ ప్రతినిధులు కానివ్వండి, వారి ఎమ్మెల్యేలు కానివ్వండి పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరిపి అది ఏఐ వీడియోయా లేకపోతే ఒరిజినల్ వీడియో అనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇప్పటికే కూడా వారు జారీ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్న ఆగడాల లేకపోతే వారు ఎవరైతే చోటా నాయకుల ద్వారా చేస్తున్న ఏదైతే అవినీతిపరమైన మద్యం మాఫియా ఉన్నారా అనే విషయం కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మద్యం సిండికేట్ల ద్వారా దోచుకుంటున్న వారిపై పూర్తిగా హెచ్చరించడం జరిగింది. బెల్ట్ షాపులు కనబడితే బెల్ట్ తీస్తారని చెప్పి అప్పుడే చెప్పడం కాదు, ఇప్పుడు కూడా ఆయన మరలా చెప్పడం జరుగుతుంది. దీనిపై ఎంత చెప్పినా కూడా ఆ అధికార పార్టీలో నాయకులు మాడంతో పాటు కూడా ప్రజలైతే మాత్రం ఆశ్చర్యపోతున్నారు. స్థానికంగా ఉన్న వారితో పాటు మద్యం షాపులో ఎంత ఎక్స్క్లూజివ్ గా జరుగుతున్న మద్యం ముఠాను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఏదో కాకముక్కములు చెప్తూ కూడా చేస్తామంటూ కూడా ముడుపులు అందుకుంటున్న మద్యం మాఫియాపై పూర్తి స్థాయిలో ఎవరైతే సీఏ కానివ్వండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కన్నెత్తి చూడకపోవడంతో కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్న మరొక కారణంలో ఎవరైతే కొత్త బాలు గతంలో చెప్పినట్టుగా కూడా ఆడియోలో వీడియో ఒక ప్రెస్ మీట్ చెప్పినట్టు కూడా మీడియాకి ముడుపు ఇస్తున్నాము, నెలకి 4 లక్షల రూపాయలు ఇస్తున్నాము,
వారానికి ఒక బాటిల్స్ కూడా ఇస్తున్నాం అన్నట్టు కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా రావడం జరిగింది. మీడియాకి ఈ ముడుపులు కూడా వాస్తవమా కాదా అది తేల్చాల్సింది ఎవరు తేల్చాలి? ఎవరైతే దీన్ని పూర్తి స్థాయిలో ఎవరైతే ఆడియో వీడియోల ద్వారా చేస్తారో వాళ్ళు తేల్చాలి. అనలేదు అని చెప్పేసి అయినా పూర్తి చెప్పాలి. కానీ మీడియా తీసుకుందా? మీడియాలో ఉన్నవారు ఎవరు తీసుకున్నారు? మీడియా ఎందుకు దానికి సపోర్ట్ చేస్తుంది? సామాజిక మాధ్యమాల ద్వారా ఎందుకు ఈ విధంగా ప్రజల్ని మద్యం మాఫియా చూస్తున్నారనే విషయంగా కూడా మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఇప్పటికే కూడా అధికారులు అయితే మాత్రం రాజమండ్రి రూరల్ సిటీలో ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారుల ఆడియోలు ఏదైతే లీక్ అయినాయో బర్లా బాబురావు అధికార పార్టీకి చెందిన బీసీ సంక్షేమ శాఖ అధ్యక్షులైనటువంటి బర్లా బాబురావు గారు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో సోషల్ మాధ్యమం చర్చకు రెడీ దమ్ముందా మీకన్నా ఆ సవాలు ఎందుకు స్వీకరించలేకపోతున్నారు, ఎందుకు కష్టకాలని చెప్పబోతున్నారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. దేవిక రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ అశోక్. బయటకు వచ్చిన ఆడియోల ఆధారంగా ఎక్సైజ్ సిఐలు, సిండికేట్ సభ్యులు, రాజకీయ నాయకులపై నిజంగా విచారణ జరుగుతుందా, లేదంటే ఇది కూడా పాత కథలాగానే కొన్ని రోజులు హడావుడి జరిగి పక్కదారి పడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ మాఫియా బాటిళ్లలో కాదు, అథారిటీల గదుల్లో దాగి ఉంది. దాన్ని బయటకు తీసేది ఎవరు అనే అంశాన్ని బీఆర్కీను సంబంధిత అధికారులను సూటిగా ప్రశ్నిస్తోంది.